UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు పెను దుమారంగా మారాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమీన్పూర్లో ఇటీవల హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నా కూడా కూల్చివేశారంటూ ఇంటి యాజమాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఈ మేరకు తమ ముందు నేరుగా లేదా వర్చువల్ గా కానీ హాజరు కావాలని కూడా సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణలో హైడ్రా కూల్చివేతలపై వేడిగా వాదనలు నడిచాయి. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ గా స్పందించింది. ముఖ్యంగా వీకెండ్స్ లోనే అంటే శని ఆదివారాల్లో కూల్చివేతలేంటని హైకోర్టు రంగనాథ్ ని ప్రశ్నించింది. అంతేకాకుండా హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నలు కురిపించింది. ఓవర్ నైట్ లో హైదరాబాద్ ను మార్చాలని అనుకుంటున్నారా అని ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా అసలు FTL పరిధి ఏంటో తేల్చకుండా కూల్చివేతలేంటని కూడా ఘాటుగా స్పందించింది. రాజకీయ నాయకుల్ని సాటిస్ఫై చేసేందుకు మీరు చర్యలు చేయొద్దని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. అసలు నల్లకుంట బతుకమ్మ కుంటల పరిస్థితి ఏంటని కూడా ఘాటుగా స్పందించింది. ఇకపోతే దీనిపై హైకోర్టు జడ్జి మాట్లాడుతూ తాను 1983లో హైదరాబాద్ కు వచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇబ్రహీంపట్నం వెళ్తున్నానన్నారు. ఒక్కసారిగా కూడా అక్కడ నీళ్లు వరదలు చూడలేదన్నారు. హైడ్రా టార్గెట్ కేవలం కూల్చివేతల మీదనే ఉందని ఘాటుగా స్పందించారు. MRO అడిగితే మెషిన్ మనుషుల్ని ఇచ్చామని కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైకోర్టును చార్మినార్ ను కూల్చేయమంటే అవి కూడా కూల్చేస్తారా అంటూ ఫైర్ అయింది. అసలు మీకు రూల్స్ తెలుసా అంటూ కూడా హైడ్రా రంగనాథ్ పై సీరియస్ అయింది. మొత్తం మీద హైదరాబాద్ పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. ఎన్నిటికీ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. చాలా మంది కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్, బ్యాంక్ లోన్లు తీసుకొని మరీ ఇళ్లను కొనుగోలు చేశారని వ్యాఖ్యలు చేసింది. మీరు చెప్తున్న సమాధానాలకు గ్రౌండ్ లెవెల్ జరుగుతున్న వాటికి పొంతన లేదని ఘాటుగా వ్యాఖ్యలు చేస్తుంది. ఇలానే కూల్చివేతలు చేపడితే హైడ్రాపై స్టే ఇవ్వాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం ఫైర్ అయింది. అదిలా ఉండగా కోర్టులో హైడ్రా రంగనాథ్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఒక నిజాయితీ గల అధికారి రేవంత్ రాజకీయాలకు బలవుతున్నాడని కూడా సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి రాజకీయ నాయకుల ఒత్తిడికి లోనైన పనులు చేస్తే ఆ తర్వాత అధికారులు ఇబ్బంది పడాల్సి ఉంటుందని కూడా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేస్తుంది. ఈ నేపథ్యంలో IPS రంగనాథ్ ప్రస్తుతం దీనిపై తన తోటి సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో హైడ్రా వివాదాస్పదంగా మారడంతో దీనిపై BRS తో పాటు అన్ని పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హైడ్రా బాధ్యతల నుంచి రంగనాథ్ తప్పుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ కు సైతం ఇతర బాధ్యతలు ఇవ్వాలని కూడా కోరినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. What about Article 21 of the SIGJAN? There is a registered sale lead, there is a building permission, there is power connection, there is water connection, and you ignore everything, you demolish on Sunday. Suppose there is a bona fide purchaser, a software engineer, he came to India from US, he wants to purchase a property, he goes to sub-register office, sub-register entertains a particular document. What does it mean? How you are protecting the government property? Is it the way of protection? What is the fate of a bona fide purchaser? This is not the way. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.